అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. సోదరులారా, నేను మీ మొహమ్మద్ ఖాలిద్. నేను చెప్పబోయే అంశం ఏమిటిదంటే, పుట్టినరోజు, పెళ్లి రోజులు, చనిపోయిన తర్వాత దినాలు అని, దర్శీలని, చాలిమిస్ అని ఎన్నో రకాలుగా ఈరోజు విస్తరించి ఉన్నాయి. కొన్ని ఇస్లాంలో లేని కొన్ని పద్ధతులు. అంటే మనకు ఏదైతే ఇస్లాం బోధిస్తుందో దాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఇవి ఆధారాలతోని ఏదైతే మనకు ఇస్లాంలో లేని ఉన్నాయో అవే నేను చెప్తున్నాను, సొంతంగా కల్పించుకునే కాదు. ఈ వీడియో పూర్తిగా మీరు చూడండి. పుట్టిన తర్వాత 7 రోజులకు మనం చేయాల్సింది అకీక చేయాలి 7 రోజున. అంతేగాని మనం ప్రతి సంవత్సరం పుట్టినరోజులు చేసుకొని కేకులు పెట్టుకొని క్యాండిళ్ళు ఊదడం, కట్ చేయడం, మందిని పిలిచి భోజనాలు పెట్టడం, ఫంక్షన్ చేయడం ఇటువంటిది లేదు. ఇది లేనిది కల్పించుకున్నారు. పుట్టినరోజు యావత్తు ప్రపంచంలో చేసుకునేది మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఫిరౌను. అంటే మనము ఫిరౌను జాబితాలోనే మనం నడుస్తున్నామా? మనకు రోల్ మోడల్ ఎవరు? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఒక్కరోజు కూడా పుట్టినరోజు కానీ మ్యారేజ్ డేలు కానీ ఎప్పుడు కానీ చేసుకోలేదు. ఈ పుట్టినరోజులు ఎంతగా విస్తరించాయంటే 6 మంత్స్ అని, 5 మంత్స్ అని కొన్ని నంబర్స్ వేసి కూడా ఎంతోమందికి దాన్ని ఫార్వర్డ్ చేయడం, స్టేటస్లో పెట్టడం, వీడియోలు తీయడం, రకరకాలుగా హోటల్స్ బుక్ చేసుకోవడం, చాలా పెద్దగా పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. సోదరులారా, మనము ఇంకెంతకాలం ఇంతగా అజ్ఞానంలో ఉంటాము సోదరులారా? మనకు వాస్తవ అవస్థలు మనం తెలుసుకోవాలి. అంటే మనం కేవలం ఇది ఎంజాయ్మెంట్ కోసం చేస్తున్నారు అని కొన్ని విషయాలు నాకు అర్థమవుతుంటాయి. ఎంజాయ్ల కోసమే మనము ఏ విధంగా ఎంటర్టైన్మెంట్ కావాలి, ఏ విధంగా ఎంజాయ్ల కోసం అనేది చేస్తూ ఉంటారు సోదరులారా. అదేవిధంగా మ్యారేజ్ డే అంటే వివాహం చేసుకునే వయసు వచ్చినప్పుడు వివాహం చేసుకోవాలి. అంతేగాని ప్రతి సంవత్సరం మ్యారేజ్ డేలు, పెళ్లి రోజులు ఇవి లేవు. అంటే ఎవరికి ప్రూవ్ చేయడానికి నా పుట్టినరోజు, నా పెళ్లి రోజు ఎవరికి ప్రూవ్ చేయడానికి? మీకు తెలియదా? నా మ్యారేజ్ ఈ సంవత్సరం అయిందని మీకు తెలుసు కదా. ఎవరికి ప్రూవ్ చేయడానికి? దాని ద్వారా వచ్చే లాభం ఏంటిది? దాని ద్వారా నష్టం జరుగుతుంది. ఎటువంటి నష్టము అంటే డబ్బులు ఖర్చు చేయడం, దుబారా ఖర్చు, వేస్ట్ ఖర్చులు ఎన్నో అవుతాయి. ఎవరైతే దుబారా ఖర్చు చేస్తారో అతను శైతాను దోస్తు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారు. దాని ప్రకారంగా ఎవరికైనా సహాయ సహకారాలు అందించవచ్చు, ఆ డబ్బులతోని ఎవరికైనా సాయం చేయొచ్చు, ఎవరికైనా సహాయపడవచ్చు, ఎన్నో రకాలుగా మనము సపోర్ట్ చేయొచ్చు. అదేవిధంగా మనం మూడోది మనం చూసుకున్నట్లయితే చనిపోయిన తర్వాత వారికి అంత్యక్రియలలో జనాజాలు మనం పాల్గొనాలి. అంతేగాని దినాలని, చాలీస్మాలని, సంవత్సరికలని, 2 సంవత్సరికలని చేస్తూ ఉంటారు. ఇది కూడా యావత్తు సమాజంలో విస్తరించిపోయింది, ముస్లింలలో విస్తరించిపోయింది సోదరులారా. చనిపోక ముందుకు తల్లిదండ్రులకు పుట్టెడు అన్నం పెట్టరు కానీ, పట్టెడు అన్నం పెట్టరు, ఏమి చేయరు. కానీ చనిపోయిన తర్వాత ఎంతో భోజనాలు, విందు భోజనాలని పెడుతూ ఉంటారు సోదరులారా. ఇటువంటి ముస్లింలలో చాలాగా విస్తరించిపోయాయి సోదరులారా. ఇటువంటి ఇస్లాంలో లేని పద్ధతులు, ఇస్లాంలో లేని ఆచారాలకు మనం దూరంగా ఉండాలి సోదరులారా. ఇకనైనా మనం తెలుసుకోండి, ఖురాన్ హదీస్ ఏం చెబుతుంది, దాని మీద మనం ఖచ్చితంగా అమలు చేయాలి సోదరులారా. ప్రవక్త వారి జీవితాలలో కూడా ఇటువంటివి లేవు, ఎక్కడ కూడా లేవు. మనము ఎంటర్టైన్మెంట్ కోసం, ఎంజాయ్ల కోసమే మన జీవితాంతం మనం ఎప్పుడూ అనుక్షణం ఎంజాయ్లు, ఎంటర్టైన్మెంట్ కోసమే మనం తపన పడుతున్నాం. కానీ సత్యం ఏంది, అసత్యం ఏంది అనేది తెలుసుకోవట్లేదు, ఖురాన్ని ఫాలో కావట్లేదు, హదీస్ని ఫాలో కావట్లేదు. మరియు షిర్కు కూడా మన జీవితాలలో ఎంతో నిండిపోయింది. మూఢనమ్మకాలని, షిర్కులని, ఎన్నో దేవునికి, అల్లాహకు సాటి కల్పించడం పనులు, అక్కడికి వెళ్ళడం, బాబాల దగ్గరికి వెళ్ళడం, దగ్గర ఎన్నో విస్తరించిపోయాయి సోదరులారా. వీటి నుంచి వెళ్ళి ప్రతి ఒక్కరి రక్షించబడాలి. నేను చివరిగా అల్లాహ్తో దుఆ చేస్తున్నాను, ఇటువంటి ఇస్లాంలో లేని పద్ధతుల నుంచి వెళ్ళి, షిర్కు మరియు బిదతు పనుల నుంచి వెళ్ళి అల్లాహ్ మిమ్మలను నన్ను రక్షించుగాక. ఆమీన్. వాఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.